So what are the multinational companies or multinational corporations? బహుళ జాతి సంస్థలు. ఈ క్వశ్చన్లోనే మనకు ఆన్సర్ ఉంటుందండి. మల్టీనేషనల్ అంటే మల్టిపుల్ అంటే ఒక కంపెనీ ఒక దేశంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ మరియు అదే కంపెనీ ఇతర దేశాల్లో కూడా తన యొక్క కార్యకలాపాలను కొనసాగించే వాటిని బహుళ జాతి సంస్థలు అంటారు. తెలుగులో చూడండి, ఏదైనా సంస్థ తమ ఉత్పత్తి కార్యకలాపాలను అంటే ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది కదండి, ఉత్పత్తి కార్యకలాపాలను స్వదేశంతో పాటు ఇతర దేశాలకు విస్తరింపచేస్తే అలాంటి సంస్థను బహుళ జాతి సంస్థ అంటారు. నేను ఒకసారి విజువల్లో మీకు చూపెడతాను. ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి చూడండి. అమెజాన్ కంపెనీ ఉన్నది. మన అమెజాన్ కంపెనీ అమెరికాలో ఉంటుంది, ఇండియాలో కూడా ఉన్నది. అంటే ఒకే కంపెనీ 2-3 దేశాల్లో తమ కార్యకలాపాలను కొనసాగించడాన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు ఆర్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అంటారు. గూగుల్ కావచ్చు, ఇక్కడ ఎన్నో కంపెనీస్, మేటా కావచ్చు, సో మెనీ కంపెనీస్ అనేది మీకు మల్టీనేషనల్ కంపెనీస్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా ఇక్కడ చూడండి. కోకా-కోలా కంపెనీ కావచ్చు, మల్టీనేషనల్ కంపెనీస్ దేర్ ఇన్ఫ్యాక్ట్. కోకా-కోలా కంపెనీ కావచ్చు, యాహూ కావచ్చు, యాపిల్ కావచ్చు, అడిడాస్ కంపెనీ కావచ్చు, అమెజాన్ కావచ్చు, యూనిలివర్ కంపెనీ కావచ్చు, శాంసంగ్ కావచ్చు. ఈ కంపెనీస్ అన్నీ ఏంటిది, కనీసం ఒకే దేశంలో అంటే కేవలం తమ యొక్క ప్రోడక్ట్స్ను, తమ యొక్క వస్తువులను ఓన్లీ ఇండియాలోనే సేల్ చేయడం లేదు, వేరే దేశాల్లో కూడా అమ్ముతున్నది. 1 లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో సేల్ చేయడాన్ని అంటే తమ ప్రోడక్ట్స్ను సేల్ చేయడాన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు. సింపుల్ డెఫినేషన్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఒకసారి డెఫినేషన్ చూద్దాము. ఏ మల్టీనేషనల్ కార్పొరేషన్ రిఫర్స్ టు ఏ కార్పొరేట్ ఎంటర్ప్రైజెస్, ఇదంటే కార్పొరేట్ సంస్థలు, ఆర్ ఏ బిజినెస్ ఎంటర్ప్రైజెస్, ఒక వ్యాపార సంస్థలు, హ్యావింగ్ ఎక్స్టెండెడ్ ఇట్స్ ప్రొడక్టివిటీ అంటే వస్తువులని, ప్రోడక్ట్స్. ఇప్పుడు మీరు ఒక కిరాణం జనరల్ స్టోర్కి వెళ్తారు, జనరల్ స్టోర్లో ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, వాటిని మనం ప్రొడక్టివిటీ వస్తువులు అంటాం. ప్రొడక్టివిటీ యాక్టివిటీ ఇన్ మెనీ నేషన్స్ అంటే చాలా కంట్రీస్, బిసైడ్స్ ఇట్స్ హోమ్ కంట్రీ. అంటే హోమ్ కంట్రీ అంటే స్వదేశంతో పాటు మెనీ నేషన్స్ ఇతర దేశాలకు విస్తరింపచేస్తే అలాంటి సంస్థలను బహుళ జాతి సంస్థలు అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు. మల్టీనేషనల్ కంపెనీస్. ఇది కనుక మీకు 2 మార్క్స్కి వస్తే యాన్యువల్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతేనేమో ఈ కంటెంట్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళైతేనేమో ఈ కంటెంట్ రాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై హింద్, జై కామర్స్ స్టూడెంట్స్.